లోపల అయ్యగారు రారు. ఈ ఊరు పెద్ద మనిషి పెళ్లికి రాలేకపోయారు. మన ఇంట్లో ఏ శుభమన్నా ఆయన లేదే జరగదు. ముందు ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అయ్యా, అబ్బాయి అమ్మాయి వచ్చారు, ఆశీర్వదించండి. అమ్మా, అయ్యగారు ఆశీర్వాదం తీసుకో. మీరు సరే అన్నాకే కదయ్యా ఈ పెళ్లి జరిగింది. 10 సంవత్సరాల లెక్కరా. ఎక్కడ తీరకపోతుందా అని భయపడ్డాను. లోపలేమన్నా? కాళ్ళ మీద పడమన్నా. ఇప్పుడు పడు. భార్య పిల్లల ముందు శివయ్యని పొరపాటున కూడా ఎవడు ఎదిరించకూడదు. నేను శిక్షిస్తే ప్రాణం ఉండదు, క్షమిస్తే ప్రాణమే ఉంటుంది. ఇన్నాళ్ళు జీవోత్సవంలా ఉన్నాన్రా. దీన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురమ్మన్నది ఇది నా కాళ్ళ మీద పడాలని కాదు, దీని బాబు నా కాళ్ళ మీద పడాలి. పిలవే నీ బాబుని. కుదరదు. అయ్యా, వచ్చేసాడయ్యా. రమ్మన్రా ముసలాన్ని. వచ్చినాడు ముసలోడు కాదయ్యా. ఎవరికే ఫోన్ చేసి బాబు రాలేదా? వచ్చింది నా బాబు కాదు, నీకు బాబు. ఎవడో పోయి చూడండిరా. వీడెవడే? నా అన్నయ్య. వీడిని తన్ని దీని బాబుని రమ్మనండ్రా. అందరూ చస్తేనే ఏడుస్తారు. నా చెల్లెలు ఏడ్చిందో చచ్చారా. తప్పు చేయడం ఆపేయ్. వద్దు వద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పు నీ కూతురు పీక చుట్టుకుంది, నా చెల్లెలు చుట్టుకుంది. అది నా కూతురు, నేను దాని తండ్రిని. ఇది నా కుటుంబ సమస్య. నువ్వెవర్రా? ఎవరా నువ్వు? నాన్న మీరే. లేదు నాన్న, అన్నయ్య వచ్చి. తెలియక తప్పు చేశాను, ఇకపై ఇలా జరగదయ్యా.
ఏంటి శక్తి, పోలీస్ డ్రెస్ వేసుకుని లోపలికి వచ్చావు? తప్పు. పోతే నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావే, ఆ నలుగురు నేను చెప్పే అదంతా చేశారు. వాళ్ళని వదిలిపెట్టేసి. వదలను. సరే పో, మన తర్వాత మాట్లాడదాం. ఎప్పుడు మాట్లాడినా ఇంతే. కోపమా? కోపమే. నా మీద కోపం, మన మీద కోపం. నీకు నచ్చని డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడే అనుకున్నాను నాకు నచ్చంది ఏదో చెయ్యబోతున్నావు అని. ఏం జరిగింది? ఇక నుంచి వద్దు, ఆపేద్దాం. తప్పు చేస్తున్నావు. ఇప్పుడేంటి సడన్ గా? నీ వైపు నుంచి చూసినప్పుడు నువ్వు రైట్ అనే అనుకున్నాను. ఇటువైపు నుంచి చూస్తుంటే అంతా తప్పుగా ఉంది. మా నాన్న తప్పు చేయడం నాకు నచ్చలా. శక్తి, అసలు మంచి చేస్తున్నప్పుడే తప్పు జరుగుతుంది. తప్పు చేస్తున్నప్పుడు ఎదుటివాడి భయం మీద బతుకుతున్నావు. మనం తినే అన్నం మీద మన పేరు లేదు నాన్న. మరి ఇన్నాళ్ళు అదే కదా తిన్నావు. అప్పుడు తెలియలా, ఇప్పుడు మనస్సాక్షి. గడిద గుడ్డు, చెప్పేది మాత్రం చెయ్యి. నువ్వు చెప్పావని నేను పోలీసునయ్యాను కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవన్నీ వదిలే. శక్తి, ఈ శివయ్య ఏం వినాలనుకుంటున్నాడో అదే నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడేదంతా నేను వినను. అదే ఎందుకంట, వినాలే, విని తీరాలే. శక్తి, నువ్వెవరితో? నా బాబుతో. శక్తి, ఎదిరించడానికి సిద్ధమయ్యావా? మార్చాలని సిద్ధమయ్యాను. దేన్ని మార్చాలని? నిన్ను మనిషిగా. అప్పుడు నాలా అవ్వాలి అన్నావు. ఇప్పుడు నీలా కాకూడదు అంటున్నాను. శక్తి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. మాట్లాడతానయ్యా, మొత్తం చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. చిన్న చిన్న పిల్లలయ్యా, పొట్లోలా కట్టిపడేశారు. రేయ్, ఈ శివయ్యని పక్కనే నిలబడి చూస్తుంటావు. ఎదురుగా నిలబడి చూసావా? చూస్తావా? చూపని వీరుడు వీడు, వెనకడు గేయని శూరుడు వీడు. ఎప్పటినైనా ఎదిరిస్తాడు, శత్రువు గుండెలు నిదురిస్తాడు. దుర్మార్గులనే దండిస్తాడు, దురాగతాన్ని ఖండిస్తాడు. అడవి సింహమై గర్జిస్తాడు, అన్యాయాన్ని నిర్జిస్తాడు. లేపేయండి అయ్యా. మన విఘ్నేష్ చంపింది వీడే, నేను నా కళ్ళతో చూశాను. తమ్ముడని కూడా చూడకుండా షూట్ చేసి చంపేశాడు. ద్రోహి, లేపేయండి అయ్యా. శక్తి, వీడిని చంపేయి.
వీడిని చంపాడని నువ్వు చెప్పినా నేను నమ్ముండేవాణ్ణి. కానీ విఘ్నేష్ ని చంపింది వీడే, అది నీ కళ్ళారా చూశారని చెప్పావు చూడు, అక్కడే నువ్వు దొరికిపోయావురా. పుట్టినాడే పోవాల్సిన ప్రాణాన్ని పగ్గం వేసి ఆపినవాడ్రా వీడు. అగ్గిపులని తలకిందులుగా పట్టుకున్నా నిప్పు పైకే ఎగిసి పడుతుందిరా. వీడు నా శక్తిరా. మరెందుకు వీడిని తండ్రేనాని చూస్తున్నావా? ఈ శివయ్య ఓడిపోయాడురా. వీడి చేతుల్లో ఓడిపోకూడదన్న ఈగో వల్ల నా కొడుకుని పోగొట్టుకున్నానురా. అందుకే ఏంట్రా ట్విస్ట్ ఇస్తున్నారు? ఇద్దరు కొట్టుకొని ఒకడు పోతాడో ఆ మిగిలిన ఒక్కడిని నేను లేపేద్దామనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని నన్నే లేపేయమంటారా? శక్తి మీకు రెచ్చిపోరా. ఇంతవరకు నేను కత్తిని కింద పారేసింది తప్పు చెయ్యడానికి, ఇప్పుడు పారేసింది తప్పుని ఆపడానికి, నా శక్తి కోసం. అలా కూర్చొని ప్రశాంతంగా తిని వెళ్ళరా. నీ ఇలా మారిపోయే వరకు వదిలేటట్లేవే. రే నీ అందం గురించి చెప్పానమ్మా. కాలేజీకి టైం అవుతుంది. లేడీస్ కాలేజ్ ముందు లైన్ వేయడానికి టైమే ఉందిరా. ఏయ్ నీ పని చూసుకోవే. నానా మదర్ తెరిసా చారిటీ హాస్పిటల్ ప్రారంభించింది పేదవాళ్లకి హెల్ప్ చేయడానికి.
ఈ రోజు దాన్ని కంటిన్యూ చేయగలమా అని తెలియడం లేదు. ధూళ్పేట గుణ అని ఒకడు హైదరాబాద్ లో పెద్ద రౌడీ అట. బెజవాడ జైలుకి మార్చారు. గుండె నొప్పి అని అబద్ధం ఆడి మా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు. పేషెంట్స్ తో ఇలా ప్రవర్తిస్తున్నారే, బాగుందా? ట్రీట్మెంట్ అనే పేరుతో ఈ వారం రోజులు వాడు పెట్టిన టార్చర్ చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. పోలీసులు రాలేదా? వచ్చారు. కొండంత నమ్మకంతో మీ దగ్గరకొచ్చాం. మన వాడని పంపిద్దామా? హలో, ధూళిపేట గుణ, ఫోన్ శివయ్కి అన్నా. బెజవాడలో నువ్వే పెద్దోడు విన్నాను. మరే వయసు అయిపోతే పెద్దోడువే కదా. చూడు, ఇక్కడ కావాలంటే నువ్వు పెద్దోడు కావచ్చు. గుణ, ధూళిపేట గుణ, శివయ్యని పట్టించుకోను, ఎవడయ్యని పట్టించుకోను. ఏందబ్బా సౌండే లేదు? హలో హలో హలో. నీ వెనక 100 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు, కానీ నా ముందు ఉన్నది ఒకే ఒక్కడ్రా. నా శక్తి. శక్తి అన్నా, వాడికి ఇంకో పేరుందట, జిల్లాట. ఏంటి జిల్లానా? ఒక్కసారి నేను టచ్ చేస్తే ఇక్కడ కాదు, ఈ జిల్లాలోనే ఉండడు. అందుకే మా వాళ్ళు నాకు ముద్దు పేరు పెట్టారు, జిల్లా. ఆసుపత్రికి వస్తే ఒకటి నయమైపోవాలి, లేదా శవంగా పోవాలి. ఎలా పోవాలో నువ్వే డిసైడ్ చేసు. అబ్బాయి, ఊరుకోకుండా నీరంటోడు ఉంటే తప్పే జరగదు. ఇట్రా. ఊరు కొత్త ఏమన్నా? మంచోడు అన్నా. తప్పు జరగకూడదనేమి కొట్టలేదు, తప్పు జరగాలి, కానీ అది మేం మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? చాలా మంచోడివి.
ఏం జరిగింది? ఏం లేదు, యాక్సిడెంట్, చచ్చారు. నువ్వు కొట్టిన కొట్టుడికే చచ్చుంటారు. ఇందులో యాక్సిడెంట్ అయి చావాలా చెప్పు? పో. విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ శక్తి నిన్న జరిపిన హఠాత్ వేట నగరంలో సంచలనం సృష్టించింది. వారు నగరం ముఖ్య ప్రాంతాల్లో తీసుకున్న చర్యలలో దోపిడీ, హత్య, అక్రమ రవాణా, దొంగసారాయి, గంజాయి వంటి నేరాల్లో సంబంధం ఉన్న వారినందరినీ ఖైదు చేశారు. ఒకే ఒక రాత్రిలో నేరస్తుల్ని కలుపు మొక్కల్లా పీకి పారేయడం ఇదే మొదటిసారి. అయ్యా, ఎవరిని వదలలేదు, అందరినీ లేపేశాడు. పోలీస్ అయినందువల్లే కదా ఈ పని చేశాడు. పోలీసే కాకుండా చెయ్యి, వాడిని పోలీసుని చేసిందే నేను. ఈ శివయ్యకి ఆదరించడమే కాదు, అంతం చేయడమో తెలుసని వాడికి తెలియాలి. ఆ యూనిఫామే లేకపోతే కాళ్ళ దగ్గర పడుంటాడు కదా, తాకింది నిప్పని తెలియాలి. పీకే. వదులుంటే కడుక్కునే చేత్తోనే సెల్యూట్ కొట్టించేవాడు. శక్తి పేరు వింటేనే మండుతోంది కదా. ఇప్పుడు వాడు శక్తి ఏసీపీ. వాడు పద్ధతి ప్రకారం చదివి పాస్ అయి పోలీస్ అవ్వలేదు. శివయ్య పవర్ యూజ్ చేస్తే అయ్యాడు. తీసి చూడు, అన్ని రికార్డులు ఫ్రాడ్. నీ చేతి నరికినప్పుడు నొప్పి అనుభవించుంటావు. బదులుగా ఏం చేయబోతున్నావు? శక్తిని పిలువు. శక్తి, మీ చేతి నరికింది నేనే. ఫ్రాడ్ చేసి లోపలికి వచ్చాను. కాకి చొక్కాకి మరక అంటకూడదు అంటారు, కానీ ఒక మరకే కాకి చొక్కా వేసుకుంటే తీసేయండి. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి తీసేయండి. శక్తి, నీకు పోలీస్ అవసరం ఉందో లేదో, పోలీస్కి నీలాంటి వాడి అవసరం ఉంది. నువ్వు పరీక్షలో ఫెయిల్ అయ్యుండొచ్చు, బట్ పోలీస్ గా నువ్వు పాస్ అయిపోయావు. తండ్రిని కూడా చూడవని నాకు తెలుసు. ఇప్పటి నుంచి నువ్వు ఏసీ కాదు, యు ఆర్ ప్రమోటెడ్ యాజ్ టీసీ. నా ఒక చేతిని నరికే, ఇంకో చేయిగా నువ్వున్నావు. ఎవ్వరినీ వదలకు. గో హెడ్. అయ్యా, క్వారీలో మైన్స్ ఆఫీసర్ ఒప్పుకోవట్లేదట. ఏంటయ్యా, గవర్నమెంట్ ఏమైనా గాజులు తోడుకుందనుకున్నావా? గ్రానైట్ ని తవ్వి తీస్తారు, నువ్విక్కడ పూడ్చిపెట్టావు. విషయం పొక్కితే మొహానికి ముసుగేసుకుని టీవీకి పోజ్ ఇవ్వాల్సి వస్తుంది, తెలుసు కదా? అన్నా, ఏదో ఆశిస్తున్నాడు అనుకుంటా. నేను మాట్లాడతా. నీకేం కావాలో చెప్పు చేస్తా. అదేం కుదరదు.
అయ్యో ఇందులో నా తప్పే లేదు. ఆయనే సగం సగం పంచుకుందామన్నాడు. మన మూర్తి లాంటి వాడిని శత్రువు ఎదురుగా ఉన్నా పర్వాలేదు, కానీ ద్రోహి మాత్రం పక్కనే ఉండకూడదు. రేయ్, ఏంట్రా నిన్ను లేపేసినట్టుగా వణికిపోతున్నావు? లేపేస్తాను. ద్రోహం చేస్తే లేపేస్తాను, ఎవరినైనా సరే. ఇప్పుడు మీ అందరినీ పిలవడానికి కారణం, తెల్లారేసరికి ఈ ఊర్లో ఒక్క రౌడీ ఒక్క క్రిమినల్ ఉండకూడదు. ఆపరేషన్ క్లీన్. ట్రైనింగ్ లో నేర్పించింది నేను మర్చిపోలా ఇంకా. तू आगे बढ़े जा, आफत से लड़े जा, आंधी हो या तूफान, रुकना तेरा काम नहीं, चलना तेरी शान, चल चल रे नौजवान. ఒక పోలీసోడు ఎప్పుడూ ముందడుగు వేయాలి, ప్రమాదం అని తెలిసినా పోరాడాలి, కారు చీకట్లు కమ్ముకున్నా సోలిపోకూడదు, వాడి నడకలో గంభీరం ఉండాలి. ఆటో నగర్ క్రిమినల్స్ ఎక్కువగా ఉండే చోటు. ఆల్ఫా టీమ్, yes sir, మీరు అక్కడికి వెళ్ళండి. బ్రావో టీమ్, yes sir, మీరు మధురా నగర్ కవర్ చేయండి. చార్లీ టీమ్, yes sir, మీరు సత్యనారాయణపురం. డెల్టా sir, బెన్ సర్కిల్ sir. శాంతి, మీరు వెటనరీ కాలనీ కవర్ చేయండి. yes sir. లెట్స్ మూవ్. నీ పుణ్యమాని వసూలు అదిరిపోతున్నాయి. నేను వసూలు చేయడానికి వచ్చానయ్యా. అరెస్ట్ ఆనందంగా ఆహ్వానించే మొదట అక్యూస్ నువ్వే. ఏంటి అరెస్ట్? ఏలెత్తితే ఇరిచేస్తాను, తీసుకెళ్ళండి. ఏంటన్నా నువ్వే ఇలా మధ్యలో నువ్వేట్రా? ఎదురుగా ఒక వాటర్ ట్యాంక్ ఉందా? అక్కడ ఉంటాడు. ఓకే సార్. రాత్రులు బరియల్ గ్రౌండ్ కి ఎవరు రారు సార్. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళు. సార్, రౌడీ నాయాలన్నారు ఇక్కడే డేరా వేశారు సార్. శక్తిరా ఏంటి శక్తి? రే వెళ్ళకండ్రా, మాట వినండ్రా. మనుషులు లోపలేయగలరా ఏంది? మాలాంటి వాళ్ళ కోసమే బెయిల్ కనిపెట్టింది. మీలాంటి వాళ్ళకి బెయిలు లేదు, జైలు లేదు.